చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే గాలి నాకు వ్యతిరేకంగా ఈ ఇసుక పట్టణంలో వేస్తుంది. అసలే సుంచు జాతికి చెందిన కంచు మొహాలు కళ్ళు కప్పి దూరిపోవడంలో ఒళ్ళు వంకరలు తిప్పుకుంటూ మరీ దూరిపోతారు. వస్తున్నారా? రావటం లేదు. ఈ పక్కింటోళ్ళు ఎప్పుడు పక్కింటోళ్ళు ప్రశాంతంగా ఉండనివ్వరు. మాటల్లో మడతకత్తులు, సూపుల్లో సొరకత్తులు పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. వస్తున్నారా? రావటం లేదు. ఆ మమత దశలే మాను పిల్లి వాటం, ఈ లిఖిత దశలే నత్తగొల్ల వాటం. స్టడీస్ అప్పుడు లేకుండా సందులోంచి వెళ్ళిపోతూ ఉంటారు. వస్తున్నారా? రావట్లేదా? ఏమైంది? నిఘా వర్గాల సమాచారం ప్రకారం కాలనీలో ఉన్న లేడీస్ అందరూ కలిసి ట్రిప్కి వెళ్దామని ప్లాన్ చేశారంట. వెళ్తే మంచిదే కదా బా, మగాళ్ళందరూ మందు పార్టీ చేసుకోవచ్చు. మరే ఏంటి మరే? ఇద్దరు పెళ్ళైన ఆడవాళ్ళు ఒక గంట మాట్లాడుకుంటే ఏమవుద్ది? మొగుళ్ళకి గండం పట్టుకుంటది. నలుగురు పెళ్ళైన ఆడవాళ్ళు ఒక గంట మాట్లాడుకుంటే ఏమవుద్ది? ఆ గండం అగ్నిగుండంలా మారిద్ది. అదే 10 మంది పెళ్ళైన ఆడవాళ్ళు ఒక గంట మాట్లాడుకుంటే ఏమవుద్ది? అదే గుండంలో అందరి సెంగులు అంటించుకుని మొగుళ్ళ కోసం చర్చించుకుని ఆ నిప్పులు అందరి కొంపల్లోకి పట్టుకొచ్చేస్తారు. ఇంకా కాలనీలో ఉన్న లేడీస్ అందరూ కలిసి ఒక రోజంతా కూర్చుని మాట్లాడుకుంటే కొంపలు తగిలడిపోతాయి, సంసారాలు సంకనాకిపోతాయి. ఆడోళ్ళు అరుపులు, మగోళ్ళ ఆర్తనాదాలు, ఆకులు బయటేసేస్తారు, ఇడాకుల కోసం రోడ్డెక్కేస్తారు. ప్రళయం వచ్చేస్తుంది. నాన్న చల్లబడు, లేదంటే నీ సెలకి ఎగిరిపోద్ది. మగాళ్ళందరూ కలిసి మందు పార్టీ చేసుకుంటే హ్యాంగ్ ఓవర్ ఒక హాఫ్ డే ఉంటది. అదే ఆడవాళ్ళందరూ కలిసి పార్టీ చేసుకున్నారనుకో యాంగవర్కి అడ్డ పేలిపోద్ది. మరి అదే మీరు గేట్ దగ్గర గోర్కా డ్యూటీ చేస్తుంటే వాళ్ళు గోడ దగ్గర గోడ పుట్టాన్ని చేస్తున్నారు. ఆల్రెడీ మీటింగ్ అయిపోతుంది. నీ ఎంకమ్మ వచ్చినట్టే చెప్పచ్చు కదా, వాన పావులా మెల్లగా చెప్తావు. ఈ పాటికి తగలడిపోతుంది. నువ్వు ఇక్కడే చెప్తావురా? అమ్మని అమ్మ 3 కప్పులు ఒక దుక్కునికి చేరిపోనీరా. ఈ కొప్పులు కూడా కప్పల్లాంటియేనన్నా, కళ్ళు కప్పి కలిసేసుకున్నాయి. కాదు, లేడీస్ కి సీక్రెట్ కోడ్స్ ఉంటాయి. కోడ్సా? ఏదో కోడిగుడ్డు మొహాలు వేసుకుని కోడి మళ్ళీ వెళ్ళకు. అన్నం ఉడకాలంటే కుక్కర్ ఎన్ని విజిల్స్ వేయాలి? 3. 4వ విజిల్ వచ్చిందంటే ముగుడికి తెలియకుండా సీక్రెట్ గా కలుసుకోవాలని సిగ్నల్. అన్నం జావైపోద్ది కదా. మధ్యాహ్నం నువ్వు తాగింది అదే కదా. మటన్ వాసన వస్తే మేడమే కలుసుకోవాలని, బిర్యానీ వాసన వస్తే బయట కలుసుకోవాలని. మంది చికెన్ అందుకే చెట్ల దగ్గర కలుసుకున్నారు. చేపల వాసన వస్తే చెరులో కలుసుకుంటారా? ఏదో రైమింగ్ వెళ్ళను. ఇక్కడ రైమింగ్ ఇంపార్టెంట్ కాదు బా, టైమింగ్ ఇంపార్టెంట్. అందుకే మీటింగ్ జరుగుతోంది. ఈ పార్టీ కోడేంటి? సమోసా. జంతికే నెట్టుకోవాల్సింది. హే, లాస్ట్ టైం వడా అని పెట్టాం, వర్కౌట్ అయింది. ఆల్రెడీ వెళ్ళారా? ముగుళ్ళందరూ క్యాంప్కి వెళ్లారు, ఆడాళ్ళందరూ క్యాంప్ ఫైర్ కి వెళ్లారు. నైట్ పార్టీయా? మరి పొద్దున మంటేసుకుని ఎవడు కూర్చుంటాడు బా? ఆడోళ్ళందరూ బరి తెగించేసారు నాన్న. భారీగా తెగించేశారు నాన్న. ఎక్కడికి వెళ్తున్నామని చెప్దాం? పుట్టింటికని చెప్దాం, పండుగ చేసుకుంటారు. ఓ పుట్టింటోళ్ళు కూడా మీ ఇంట్లోనే ఉన్నారు కదా, అందుకే ఏ ఇంట్లో ఉండాల్సిన వాళ్ళు ఆ ఇంట్లో ఉండాలి. మా ఇంట్లో కుదరదులే. అయితే మీరు రావద్దులే. వస్తుంది. దీనికి దేశాల మట్టి తిరగడం అంటే బాగా ఇష్టం. మీరేం చెప్పుకుంటారో మీ ఇష్టం, కానీ 3 రోజులు ప్లాను. నాకు మూడింది. వచ్చేలా ఉంటే ఏమనాలి? మమత గారు, మీ మేడ పైన అప్పడాలు కాకులు ఎత్తుకుపోతున్నాయి. అప్పుడు నేనేమంటాను? అవి అప్పడాలు కాదు, వడియాలు. కరెక్ట్. దురంధర్ మూవీలో కూడా ఇలాంటి కోడ్ లాంగ్వేజ్ వాడలేదు. వీళ్ళంతకన్నా దారుణమైన వాళ్ళు బా. దుర్మార్గురాళ్ళు. సాయంత్రం లోపు కన్ఫర్మ్ చేస్తే లిస్ట్ లో మీ పేరు కూడా ఉంటది. కుమారి, ఇదొక్కతి. అమ్మో, అత్తే పిలుస్తుంది. పదండి. ఈ ప్లాన్ అయినా వర్కౌట్ అవుద్దా? ఇది వెళ్ళి అడుగుద్ది, అన్నయ్య అరుస్తాడు, అత్తయ్య వత్తది, గొడవ మొదలవుద్ది. పెళ్ళాన్ని ఒంటరిగా 3 రోజులు ఏ మొగుడైనా పంపుతాడంటే? నీ మొగుడు కూడా పంపడు. నోరు ముయ్యవే. లాస్ట్ టైం అంటే 1 రోజు కాబట్టి మేనేజ్ చేసాం. 3 రోజులంటే మూతులు పగులుతాయి. పద, గొడవ స్టార్ట్ అవుద్ది. కాఫీ తాగుతూ కేకలిందాం.
ఏమండి ఏమండి ఇదే మీరు వంటగదిలో ఏం చేస్తున్నారండి? వెనక్కి జరుగు. పొయ్యి వెలిగించకుండా వంట ఎలా చేయాలో నేర్చుకుంటున్నా. ఎందుకు అన్నం తినకుండా ఆకలి తీరిపోయే మార్గం ఎత్తకొచ్చుగా. మధ్యాహ్నం చికెన్ వేసుకొని తిన్నారుగా, మళ్ళీ కిచెన్ వైపు ఎందుకు వచ్చారు? చికెన్ అన్నంలో కలుపుకుని తింటే, జుమ్మని ఉంటది, జావలో కలుపుకుని తింటే జాడించి కొడుతుంది. అదే జరిగింది. అందుకే నీకు విడాకులు ఇచ్చేసి నా వంట నేను చేసుకుంటాను. రోజు వంట చేసి ఇల్లు ఊడ్చి బట్టలు ఉతుక్కుని ఆఫీస్కి వెళ్ళడం అంటే కష్టం బా. హ్మ్. విడిపోతే ఇబ్బంది పడిపోతావు. సంసారం చేస్తా ఉన్నా సుఖంగా ఉన్నానా? సర్లే, ఎందుకు ఏమండి ఏమండి ఆయన ఎలుగుబంటి వేసం వేసిందల్లా ఎగురుకుంటా వచ్చు. అది నాకు 3 రోజులు జ్వరం వచ్చిందనుకోండి, మీరేం చేస్తారు? సంతోషింతాను. ఆ, ఆ టైంలోనే కదా నువ్వు సైలెంట్గా ఉంటావు. మరి నేను 3 రోజులు కనపడలేదనుకోండి, అప్పుడేం చేస్తారు? మొదటి రోజు ఫుల్గా ఎంజాయ్ చేస్తా. చేయండి చేయండి చేయండి. రెండో రోజు మొత్తం ఎతికిస్తా. ఎత్తుకొచ్చండి ఎత్తుకొచ్చండి. మూడో రోజు మూడో రోజు మర్చిపోతా. మ్యాటర్ ఏంటి పాప? పాపే మ్యాటర్. ఆ? మా ఫ్రెండ్ పప్పయ్య, ఆ? మేము అలా పిలుస్తాంలే, ఓ, జంట కవలలకి జన్మనిచ్చింది. యు మీన్ 4? అవును, 4 బాబు ఒక్క దెబ్బకే బౌండరీ కొట్టాడనమాట. చెప్పు చెప్పు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. మనకి ఇంట్రెస్టింగ్ గానే ఉంది. మా ఫ్రెండ్ పప్పయ్యకి ఇరిటేషన్ గా ఉందంట. ఏ 6 కొట్టలేదనా? కాదు, ఆ, ఒక పాప ఏడుస్తుంటే ఒక పాప నవ్వుతుందంట. ఒక బాబు చూచుకుపోతే ఒక బాబు చీచికిపోతున్నాడంట. ఒకరికి తుడిచి, ఒకరికి కడిగి, ఒకరిని ఆడించి, ఒకరిని లాలించి, ఇద్దరిని పడుకోబెడితే 2 లేస్తున్నారంట. ఆ 2 పడుకోబెట్టేలోపు 2 లేస్తున్నారంట. ఆ 4 పడుకోబెట్టేలోపు అలా ఆయన పిలుస్తున్నాడంట. ఇంకానా? ఆ, ఆ 4 సాకిరీ చేయలేక మా ఫ్రెండ్స్ ని సాయం అడిగింది. ఏమని? ఏమే, నాకున్న 10 మంది ఆడ ఫ్రెండ్స్ 3 రోజులు చొప్పున నాకు అండగా నిలబడితే స్నేహితురాలుగా మీరందరూ చరిత్రలో నిలబడిపోతారని. హ్మ్. మీరు కనికరిస్తే ఎల్లి క్యాంప్ ఫైర్ వేసుకుని వస్తావా? ఆ? ఆ, అదే 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 కర్తవ్యం నిర్వర్తించొస్తావా? మ్మ్. ఇప్పుడు నేను నీకు కొటేషన్ కొడతానంట. దెబ్బకి నీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ మారిపోతాయి అనమాట. కొట్టండి కొట్టండి. శివులు మూసుకో. మమత గారు, మీ మేడపైన అప్పడాలు కాకలెత్తుకుపోతున్నాయి. దానికి అదేమంటదంటే, అవి అప్పడాలు కాదు, వడియాలు. ఎంత పెద్ద స్కెచ్ చేసింది సార్. ఆ మూలుగు మొహాలతో 3 రోజులు ట్రిప్ వేయడానికి ఇది 4 పిల్లల్ని పుట్టించింది. ఓ పాప ఎడుతుంటే ఓ పాప నవ్వుతుందంట, ఓ బాబు చూచిపోతుంటే ఓ బాబు చీచిపోతున్నాడంట, ఒకడికి కడిగి, ఒకడికి తుడిచి, ఒకళ్ళు లాలించి, ఒకళ్ళు ఆడించి, 2 పడుకోబెడితే 2 లేతున్నారంట, 2 పడుకోబెడితే 5 లేతున్నారంట, ఈ 4 పడుకోబెడితే ఆయన పిలుతున్నాడంట. అరే అరే అరే, నీ కాలు పట్టుకుంటాను రా. నాన్న మాత్రం అనుకురా, ఆడలలోని పరువు పోద్ది. నా పరువు ఎందుకు పోతే? పోదా మరి. ఇప్పుడు పంపకపోతే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? కుమారి వాళ్ళ ఆయన పెద్ద అనుమానిష్టం, సాడిస్టం, సైకోయిస్టం, ఈగోయిస్టం, కోపిస్టం. ఆపు నీ లిస్టు. పెళ్ళాన్ని ఎక్కడికి పంపడాను అనుకోరా? పాయింటే బా. పాయింటే గాని ఇప్పుడు ఇది ఎక్కడికి వెళ్ళాలన్నా నా ఒక్కడ పర్మిషన్ ఉంటే సరిపోదురా, మా అమ్మ పర్మిషన్ కూడా ఉండాలి. పెట్టావా ఫిట్టింగ్? నో ఫిట్టింగ్. ఈ మెళ్ళో తాలి నువ్వు కట్టింగా, మీ అమ్మ కట్టింగా? అంటే ఇది ఫిట్టింగే కదా? పాయింటే బా. బట్ ఐఎమ్ హెల్ప్లెస్. మీ అమ్మ ఓకే అంటే నీకు ఓకేనా? డబల్ ఓకే. ఓకే. గుడ్డు